ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం ఈ వీడియోలో సెలబ్రిటీ సిరీస్లో పవన్ కళ్యాణ్ గారి జాతక చక్రాన్ని మనం అనాలిసిస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను ఆస్ట్రాలజీ పరంగా ఈ చార్ట్లో ఉన్న కాంబినేషన్స్ అనేవి మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను, కానీ వ్యక్తిగతంగా కానీ లేకపోతే రాజకీయంగా కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను సమర్థించట్లేదు, అలాగని చెప్పి వ్యతిరేకించట్లేదు. ఈ విషయాన్ని నేను ముందుగా మనవి చేస్తున్నాను. ఇక మనం చాట్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ లగ్నం అనేది వృశ్చిక లగ్నం అయింది, రాశి అనేది మకర రాశి అయింది. ఈ వృశ్చిక లగ్నానికి గురు, చంద్ర, కుజ, రవి, చంద్ర, కేతు గ్రహాన్ని శుభగ్రహాలుగా తీసుకుంటే మిగిలిన అన్ని గ్రహాలని పాపగ్రహాలుగా తీసుకుంటాం. ప్రధానంగా శని రాహు గ్రహాన్ని మనం ఎక్కువగా పాపత్వం కలిగిన గ్రహాలుగా కన్సిడర్ అయితే చేస్తాము. ఎప్పుడైతే మా లగ్నానికి యువకారకమైన గ్రహాలు అనేవాళ్ళు బాగుంటారో అప్పుడు చార్ట్ అనేది ఎక్సలెంట్గా పైకి వెళ్తుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి మనం ముందుగా ఆ గ్రహాన్ని అనాలిసిస్ చేద్దాము. ఫస్ట్ మనం లగ్నాధిపతిని తీసుకుంటే ఇక్కడ లగ్నాధిపతి అనేవాడు కుజగ్రహం అవుతాడు. ఆయన తృతీయంలో ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో ఇది ఒక ఎక్సలెంట్ కాంబినేషన్ మనం చెప్పొచ్చు. చాలా రేర్ జాతకాల్లో మాత్రమే ఇలా లగ్నాధిపతి అనేవాడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. పైగా అక్కడ భాగ్యాధిపతి అయిన చంద్రగ్రహం కూడా కలిశాడు కాబట్టి సో ఇది కూడా చాలా మంచి విషయమే. కాకపోతే ఈ లగ్నానికి పాపగ్రహమైన రాహుగ్రహం ప్లేస్మెంట్ కూడా ఈ రెండు శుభగ్రహాలతో ఇక్కడ కలిగింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విధంగా పాపగ్రహమైన రాహుగ్రహం యొక్క కలయిక అనేది ఉన్నప్పటికీ అక్కడ డిఫాల్ట్గా కుజగ్రహం అక్కడ ఉచ్చ స్థానంలో చాలా బలంగా ఉన్నాడు. అండ్ అలాగే దానికి తోడు ఈ తృతీయ స్థానం అనేది ఒక ఉపచయ స్థానం అవుతుంది. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఉపచయ స్థానంలో పాపగ్రహాలు బాగానే పనిచేస్తారు కాబట్టి సో రాహుగ్రహాన్ని అయితే మనం అంత సీరియస్గా కన్సిడరేషన్ అనేది చేయక్కర్లేదు. కానీ ఇక్కడ కుజగ్రహం అయితే ఉచ్చరాశిలో బలంగా ఉన్నాడు, కానీ చంద్రగ్రహం ఇక్కడ బలంగా లేడు. సో ఈ విధంగా చంద్రరాహు గ్రహాల కలయిక అనేది ఒక్కోసారి నెగిటివ్ విషయాన్ని కూడా ఇస్తుంది. సో అవేంటో అనేది మనం అప్కమింగ్ చార్ట్ అనాలిసిస్లో చూద్దాం. ఇక తర్వాత మనం పంచమాధిపతి అయిన గురుగ్రహం విషయానికి వచ్చినట్లయితే ఆయన లగ్నాలు చాలా బలంగానే ఉన్నాడని మనం చెప్పొచ్చు. ఈ విధంగా ఫైనల్గా లగ్న పంచమ భాగ్యాధిపతులు అనే వాళ్ళు చాలా ఎక్సలెంట్గా పొజిషన్ అయ్యారు. కాకపోతే భాగ్యాధిపతి అయిన చంద్రగ్రహానికి కొద్దిగా రాహుగ్రహం సంబంధం అనేది వచ్చింది. తర్వాత మనం పాపగ్రహాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా ప్రధాన పాపగ్రహమైన శనిగ్రహాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయన సప్తమ స్థానంలో దిగ్బలాన్ని పొంది చాలా బలంగా ప్లేస్ అయ్యాడు. సో ఎప్పుడైతే ఎవరికైనా సప్తమ స్థానంలో శనిగ్రహం అందులోనూ ఒక పాపగ్రహంగా ప్లేస్మెంట్ అయితే సో ఖచ్చితంగా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తారు అనే విషయాన్ని అయితే మనం ప్రీవియస్ వీడియో అయినా సప్తమంలో శని ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే దాంట్లో చూసాము. సో అదే విధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మ్యారేజ్ లైఫ్ అనేది ఈ శనిగ్రహం వల్ల ఎఫ్లిక్షన్ గురైంది. అండ్ అలాగే మనం సప్తమాధిపతిని కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ సప్తమాధిపతి అయిన శుక్రగ్రహం ఇక్కడ దశమంలో రవిగ్రహంతో అసంగతానికి గురయ్యాడు అనమాట. సో ఈ విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ హౌస్లో ఒక పాపగ్రహమైన శని ఉన్నాడు. ఇక సప్తమాధిపతి అయిన శుక్రుడు కూడా ఈ విధంగా రవిగ్రహంతో అసంగతం పొందడం వల్ల అక్కడ కంప్లీట్గా మ్యారేజ్ లైఫ్ అనేది నెగిటివ్గా ఆపరేట్ అవుతుంది. ఇక తర్వాత పాపగ్రహమైన బుధగ్రహం విషయానికి వచ్చినట్లయితే అష్టమ లాభాధిపత్యం పొందిన బుధుడు ఇక్కడ వెళ్ళి దశమంలో రవితో శుక్రుడితో కలిసి ఉన్నాడు. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దశమం అనేది రవిగ్రహానికి స్వక్షేత్రం అయింది. సో దీని కారణంగా ఇక్కడ పాపగ్రహాలైన శుక్రబుధ గ్రహాలకి ఇక్కడ శుభత్వం అనేది వచ్చిందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాకపోతే అక్కడ శుక్రగ్రహం తక్కువ డిగ్రీలో రవితో కలవడం వల్ల ఆయన అస్తంగతానికి గురయ్యి ఆయన సంబంధించిన కారకత్వం విషయంలో నెగిటివ్గా ఫలితాలను అయితే ఇస్తుంది. కానీ రెండు పాపగ్రహాలైనా బలంగా ప్రభావితం చేయడం వల్ల ఈ శుక్రబుధ గ్రహాలు కూడా శుభత్వం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓన్లీ అక్కడ రవిగ్రహం ఎనర్జీ మాత్రమే కాదు, ఈ లగ్నానికి స్వయంగా లగ్నాధిపతి అయిన కుజగ్రహం ఆయన ఎగ్జాల్టేషన్ ఉంటూ బలంగా ఆయన 8వ దృష్టి ఇక్కడ 10వ స్థానాన్ని చూస్తున్నాడు. ఇది కూడా ఒక ఎక్సలెంట్ కాంబినేషన్గా వాళ్ళ కెరీర్ లైఫ్ అనేది ప్రోగ్రెసివ్గా ఎక్సలెంట్గా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఇంకో పాపగ్రహం అయిన ఈ శనిగ్రహం మీద కూడా ఈ గురుగ్రహం యొక్క దృష్టి అనేది ఉంది. కాకపోతే ఇది బలమైన దృష్టి అయితే కాదు, ఎందుకంటే ఇది పరస్పర గ్రహ దృష్టి కిందకి వస్తుంది. అంటే ఇక్కడ శని గురువుని ప్రభావితం చేస్తున్నాడు, అండ్ అలాగే గురువు కూడా ఆయన దృష్టితో శనిని చూస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా గురు దృష్టి అనేది ఉండడం వల్ల కంప్లీట్గా 7th హౌస్ అయితే ఫెయిల్ అవ్వలేదు. మ్యారేజ్ ఫెయిల్యూర్స్ అనేవి జరిగినప్పటికీ ఆ సిచ్యువేషన్ ఆయన ఓవర్కమ్ చేసి నెక్స్ట్ మ్యారేజ్కి వెళ్ళగలిగాడు అనమాట. ఇక తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారి యొక్క కెరీర్ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే ఆయన సినిమా డెబ్యూట్ని 1996లో ప్రారంభించారు. అప్పుడు ఆయనకి రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ అనేది ఎండింగ్లో ఉందన్నమాట. తర్వాత రాహులో బుధుని యొక్క దశ అనేది వచ్చినప్పుడు ఆయన సినిమా కెరీర్లో వరుసగా హిట్స్ అనేవి కొట్టి గొప్పగా పేరు అనేది సంపాదించారు. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఆయన సినిమా ఫీల్డ్ని ఎంచుకున్నారు, అండ్ అలాగే ఆ సినిమా ఫీల్డ్లో అంత గొప్ప పేరుని ఆయన ఎలా క్రియేట్ చేసుకున్నారు అనే విషయాన్ని మనం వచ్చినట్లయితే ఇక్కడ మనం దశమ స్థానం చూసినట్లయితే ఇక్కడ
రవిగ్రహం శుక్రగ్రహం ప్లేస్ అయ్యారు. ఎవరికైనా దశమంలో శుక్రుడు కనుక ఉంటే వాళ్ళ కెరీర్ ఫీల్డ్ అనేది ఎక్కువ శాతం ఈ విధంగానే ఒక సినిమా అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అవ్వచ్చు, వీడియోకి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కనుక ఈ శుక్రగ్రహం ప్లేస్మెంట్ని అనాలిసిస్ చేసినట్లయితే ఆయన దశమంలో సొంత నక్షత్రమైన పుబ్బా నక్షత్రంలో ఉంటూ స్వనక్షత్ర స్థితిలో శుక్రుడు అక్కడ బలంగా ఉన్నాడు. కానీ రవితో మరి అస్తంగతం గురయ్యాడు కదా అనే విషయానికి వచ్చినట్లయితే రవితో అస్తంగతానికి గురైతే శుక్రగ్రహానికి ఏ స్థానాలకు అయితే కారకత్వం వహిస్తాడో వాటి విషయంలో మనకి నెగిటివ్ ఫలితాలు అయితే వస్తాయి. సో ఆల్రెడీ ఆయన మ్యారేజ్ విషయంలో జరిగింది. ఈ విధంగా శుక్రుడు అక్కడ దశమంలో స్వనక్షత్ర స్థితిలో ఉన్నాడు. ప్రధానంగా మనం ఎవరిదైనా కెరీర్ లైఫ్ని మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు దశమాధిపతి అనేవాడు ఎలా ఉన్నాడు అనేది కూడా మనం చూడాలి. ఇక దశమాధిపతి అనేవాడు దశమంలోనే స్వక్షేత్ర గతుడయ్యాడు. ఇది చాలా మంచి విషయమే. ఇక్కడ రవిగ్రహ నక్షత్రం విషయానికి వచ్చినట్లయితే ఆయన కూడా అక్కడ శుక్రగ్రహ నక్షత్రమైన పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు అనమాట. సో ఈ విధంగా అక్కడ దశమ స్థానంలో 2 గ్రహాలకు అక్కడ శుక్ర నక్షత్రానికి సంబంధం వచ్చింది. అండ్ అలాగే అక్కడ రవిగ్రహానికి స్వక్షేత్రం బలం మాత్రమే కాదు, ఆ స్థానం అనేది దశమ అవడం వల్ల ఆయన దిగ్బలాన్ని కూడా పొంది ఇంకా చాలా బలంగా ఉన్నాడు. దానికి తోడు ఇక్కడ ఎగ్జాల్టేషన్లో ఉన్న లగ్నాధిపతి అనేవాడు బలంగా ఈ దశమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి సో ఈ విధంగా కంప్లీట్గా అక్కడ 10th హౌస్కి పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా విధాలుగా ఫామ్ అయ్యి అందుకే ఆయన ఫైనల్గా సినిమా ఫీల్డ్లో అంత పాపులారిటీని ఆయన సంపాదించగలిగారు. ఈ దశమంలో ఉన్న రవి శుక్ర గ్రహాల గురించి మనం డిస్కస్ చేసాం, బాగానే ఉంది. మరి బుధగ్రహం సంగతి విషయానికి వచ్చినట్లయితే ఈ బుధుడు ఇక్కడ అష్టమ లాభాధిపతి అవుతున్నాడు. ఎప్పుడైతే మనకి అష్టమాధిపతి అనేవాడు వెళ్ళి దశమ స్థానంలో ఉంటాడో సహజంగా ఆ ప్లేస్మెంట్ అనేది కెరీర్ లైఫ్లో చాలా సడన్ చేంజెస్ని, సడన్ ఈవెంట్స్ని ఇండికేట్ చేస్తుంది. ఈ బుధగ్రహాన్ని మనం డ్యూయల్ ప్లానెట్గా తీసుకుంటాము. అండ్ అలాగే ఈయన గురించి చెప్పాలంటే ఈ బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపి, శుభగ్రహాలతో కలిస్తే శుభుడు. ఇక్కడ మనం శుక్రుడు సహజంగా శుభత్వం పొందిన గ్రహం కాబట్టి సో ఆయన మనం పక్కన పెడితే ఈ రవి గ్రహం సహజంగా పాపత్వం పొందిన గ్రహం అయినప్పటికీ ఈ వృశ్చిక లగ్నం వారికి రాజయోగాన్ని ఇచ్చే గ్రహం కాబట్టి సో ఆటోమేటిక్గా అక్కడ బుధ గ్రహానికి శుభత్వం వస్తుంది. అండ్ అలాగే ఆ జ్యువెల్ నేచర్ అనేది వాళ్ళ కెరీర్ లైఫ్లో యాక్టివేషన్లోకి వస్తుంది అనమాట. అంటే ఒక రకంగా అక్కడ దశమ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక అనేది ఉంది కాబట్టి అది బుధాధిపత్య యోగంగా ఫామ్ అయ్యి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అందులోనూ ప్రధానంగా మనం దశ అంతర్దశలు కనుక చూసినట్లయితే గురు మహర్దశలో బుధుని యొక్క అంతర్దశ అనేది వచ్చినప్పుడు ఆయన జనసేన పార్టీని పెట్టారు. అంటే అది కరెక్ట్గా 2014 అవుతుంది. సో ఈ విధంగా అక్కడ అష్టమాధిపతి యొక్క దశ అనేది యాక్టివేషన్లోకి వచ్చింది. అక్కడ అష్టమాధిపతి బుధుడికి రవిగ్రహంతో శుభగ్రహం సంబంధం రావడం వల్ల అది బాగా పాజిటివ్గా పనిచేసింది. అందులో రవిగ్రహం గవర్నమెంట్ని, పాలిటిక్స్ని ఇండికేట్ చేస్తాడు కాబట్టి సో అది రాజకీయంగా కూడా ఆ కాంబినేషన్ అనేది ఓన్లీ సినిమా ఫీల్డ్లోనే కాకుండా రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ గారు రాణించగలిగారనమాట. ఇక ఫైనల్గా రాజకీయ జీవితంలో 2024 ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా మంచి గొప్ప పదవిలో ఆయన ఉన్నారని మనం చెప్పొచ్చు. అప్పుడు ఆయనకి గురు మహాదశలో రాహు యొక్క అంతర్దశ అనేది ఎండింగ్లో ఉంది. గురుగ్రహం ఈ లగ్నానికి డిఫాల్ట్గా శుభగ్రహం కాబట్టి ఆయన బాగానే పనిచేస్తాడు. కానీ ఇక్కడ రాహుగ్రహం ఈ లగ్నానికి పాపగ్రహం అయ్యాడు. కాకపోతే ఆయన ప్లేస్మెంట్ అనేది అక్కడ తృతీయంలో ఒక ఉపచయ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా రాహుగ్రహం ఒక ఉపచయ స్థానమైన తృతీయ స్థానంలో ఉన్నాడు. అక్కడ కుజగ్రహం ఎగ్జాల్టేషన్ కలిసి ఉన్నాడు. అక్కడ ఆల్రెడీ కుజుడు బలంగా ఉంటూ అక్కడ తృతీయాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. దీని కారణంగా ఆ పర్సన్స్ మాట్లాడే విధానాన్ని చాలా అగ్రెసివ్గా ఉండొచ్చు. దానికి తోడు ఈ రాహు కూడా ఆడడం వల్ల ఆ అగ్రెసివ్నెస్ని రాహుగ్రహం ఇంకా బాగా పెంచుతాడనమాట. సో ప్రధానంగా ఆయనలో ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని ఆయన రాజకీయంగా సభావేదికగా స్పీచ్ ఇస్తున్నప్పుడు మనం అందరం చూసాము. ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే ఆ రాహుగ్రహం ప్లేస్మెంట్ అనేది ఒక ఉపచయ స్థానంలో ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా రాహుగ్రహం కూడా బాగానే పనిచేశాడు. అండ్ అలాగే ఈ దశ అంతర్దశల విషయంలో పర్సనల్గా నేను గమనించిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఎవరికైనా ఒక లగ్నానికి యోగకారకమైన మహర్దశ అనేది ఎండింగ్లో ఉంటుందో సో ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోయే టైంకి ఏదో ఒక విశేషమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మనకి ఇచ్చి ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా గురు మహర్దశ అనేది ఆయనకి కంప్లీట్ అయ్యి ఇప్పుడు శని మహర్దశ అనేది స్టార్ట్ అయింది. ఇది కేవలం నేను పర్సనల్గా కొన్ని చాప్టర్స్లో గమనించిన విషయం మాత్రమే. సో ఇది మీకు కరెక్ట్ అనిపిస్తేనే ఫాలో అవ్వండి, లేకపోతే ఫాలో అవ్వకండి. ఇక చివరిగా ఈ చంద్ర రాహు గ్రహాల వల్ల కొన్ని నెగిటివ్ థింగ్స్ అనేవి ఫామ్ అయినాయి అని అయితే చెప్పాను కదా. సో అదేంటంటే ఆయన కరెక్ట్గా రాహు మహాదశలో ఈ చంద్రుడి యొక్క అంతర్దశ అనేది వచ్చినప్పుడు ఆ దశ అనేది ఆయనకు అసలు సరిగ్గా పనిచేయలేదు. ఎందుకంటే ఆ టైంలోనే ఆయనకి డివోర్స్ అయింది. అండ్ అలాగే అదేవిధంగా పితృస్థానానికి ఆధిపత్యం పొందిన యొక్క చంద్రుడు ఇక్కడ రాహుతో కలవడం వల్ల ఆ పితృభావం అనేది నెగిటివ్గా ఆపరేట్ అయ్యి తండ్రిని ఆయన కోల్పోవడం అనేది జరిగింది. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా అనాలిసిస్ అనేది పవన్ కళ్యాణ్ గారి జన్మజాతకం అనేది ఎలా ఉంది అనే విషయం గురించి. నాకైతే బేసికల్గా ఇక్కడ సప్తమంలో శనిగ్రహం అండ్ అలాగే ఈ చంద్రరాహు గ్రహాల కలయిక ఈ 2 విషయాలు నెగిటివ్గా అనిపించినాయి. మిగిలిన అన్ని విషయాలు నాకు చాలా పాజిటివ్గా ఎక్సలెంట్గా కాంబినేషన్స్ అనేవి అక్కడ ఫామ్ అయ్యాయి. ఇంకా ఆస్ట్రాలజీ పరంగా ఈ చార్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా చార్ట్ అనాలిసిస్ అనేది చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా నేనైనా
మెయిన్ పాయింట్స్ అనేవి ఈ జన్మజాతకంలో మిస్ చేసినట్లయితే వాటిని కూడా తెలియజేయగలరు. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో ఉన్న కంటెంట్ అనేది మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితేనే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.